హాయ్ అండి అందరికీ. ఇవాళ ఇదిగోండి జొన్న సంగటి చేసుకుందాం. అది ఎలా చేసుకోవాలో ఏంటో వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి లేట్ చేయకుండా. ఫస్ట్ అండి నేను పచ్చ జొన్నలు తీసుకున్నాను. నిజంగా అండి ఆరోగ్యానికి పచ్చ జొన్నలు చాలా చాలా మంచిది. ఆరోగ్యానికి ఎంత మంచిదంటే మాటల్లో చెప్పలేము. ఇవి నేను ఒక గలాసు తీసుకున్నానండి. ఒక గలాసు జొన్న సంగటి చేస్తున్నాను. ఇదిగో నానేసుకున్నాను. 1-2 సార్లు కడుక్కుందాం. ఇదిగోండి నానేసే కదా, 1-2 సార్లు కడుక్కున్నాక నానబెట్టుకుందామండి. ఓవర్ నైట్ నానబెట్టుకుందాం. మీరు అనుకోవచ్చు పచ్చజొన్నలతో ఏం బాగుంటుంది అక్క అని. నిజంగా చెబుతున్నానండి, వెనకటి కాలంలో పచ్చజొన్నలతోనే అన్నం తినేవాళ్ళు. మనం జొన్న సంగట్లాగా చేసుకొని అది ఎలా చేసుకోవాలో ఏంటో చూపించేస్తాను. ఇది ఓవర్ నైట్ నానేసుకుందాం. ఇదిగోండి జొన్న సంగటి కోసం మనం రాత్రి నానేసుకున్నాం కదా జొన్నలు. ఆ జొన్నలు 1-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ముందర 1-4 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్నాక మళ్ళా గింజని గాలించాలి. ఎందుకంటే ఏడన్నా పొలుకు రాళ్ళు ఉంటాయండి. ఆ రాళ్ళు మనం తినేటప్పుడు తగిలితే తినలేము. మనం సంగటిని శుభ్రంగా 1-4 సార్లు కడుక్కోవాలి, గాలించాలి. శుభ్రం కడుక్కున్నాక చూపించేస్తాను వీడియో. మరింత వేసి నేను పోయలేదండి, ఎందుకంటే సంగటి మరింత తినలేం కదండి. అందుకని మరింత పోయలేదు. మనం శుభ్రంగా కడుక్కొని ఆ జొన్నలని గాలి ఇచ్చినట్టుగా అనుకొని చిల్లు గిన్నెలో బాగా వడేసుకోవాలి. చిల్లు గిన్నెలో వడేసుకున్నాక తర్వాత ఒక టవల్ తీసుకొని ఆ టవల్ మీద బాగా 1 గంటన్న ఫ్యాన్ కింద ఆరపెట్టాలి. అది కూడా చూపించేస్తాను. శుభ్రంగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాం కదా, కనీసం తడి కాకూడదు చేతికి మనకి. ఇదిగో కానీ గింజ నిమ్ముగా ఉండాలి. చూసారా, తడి కాలేదు, శుభ్రంగా ఆరిపోయిందండి. ఇంక మనం జారులో వేసేసుకుందాం. తీసుకొని మొత్తం అండి మూత పెట్టేసుకొని శుభ్రంగా అండి. ఇదిగో జల్లెడ పట్టకూడదండి, మనకి రవ్వలుగా ఉంటేనే ఈ సంగటికి బాగుంటుంది. చూసారా, ఇలానే ఉండాలి. పొలుగ్గా, మరీ పొలుగు కాదు, అలానే మరీ మెద్దనంగా లేదు, మీడియంగా ఉంది. ఇంకా మనం సంగటికి రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోనండి. ఈ గలాసుతో 4 గలాసులు వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే 1 గలాసు తీసుకున్నాం కదా జొన్నలు, 4 గలాసులు వాటర్ తీసుకోవాలి. 1 2 4 గలాసులు తీసుకోవాలండి వాటర్, గుర్తుంచుకోండి. 2 3 4. దాంట్లోకి కొంచెం ఉప్పు చాలు. నీళ్ళు తిరుగుతున్నాయి కదండి, మనం పిండి చేసి పెట్టుకుందా వేసేసుకుందాం. దాన్ని తిప్పుకోవాలి. ఉండలు లేకుండా బాగా తిప్పుకోవాలి. జాగ్రత్త అండి, చేతులు వెంబడితే సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టబాకండి. చేతులు వెంబడతాయి, ఎంతకే ఏం లేదు. జొన్న సంగటి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చితేనే ఒప్పుకోండి, నచ్చకపోతే వదిలేసేయండి. బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎలా అంటే ఉండలు అస్సలు ఉండకూడదు. మూత పెట్టేసుకున్నామండి. చూసారా, ఇంకా చిక్కపడాలంటే గట్టిగా కావాలంటే ఇంకొన్ని నిమిషాలు మూత పెట్టకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి. ఈజీగా అయిపోతుంది, దగ్గర పడేస్తుంది. చూడండి, కావాలైతే ఈజీగా దగ్గర పడుతుందండి మనకి. మళ్ళీ మూత పెట్టేసుకో, మూత అవసరం లేదులేండి, ఇంకా దగ్గర అయితే పడుతుంది.
ఇదండి ఇంకా మనకి కొద్ది చల్లారే వరకు గట్టి పడుతుంది, ఇంకా అవసరం లేదు. స్టవ్ ఆపేసుకుందాం. చూసారా, కొద్దిగా చల్లారే వరకు ఇంకొకరు గట్టి పడుతుంది. ఇంకా మనకి ముద్ద చేసుకోవడానికి చల్లారాలి కదండి, అందుకని చేస్తున్నాను. కాలిపోతుంది. మారుతుందండి, అడుగండుతుంది. ఉంచితే మనకి సరిపోతుందండి. ఎందుకంటే మనకు ముద్ద చేసుకోవాలంటే ఆరాలి కదా. ఇది మంచి వేడి మీద ఉంది. కొద్ది చల్లారాక ముద్ద చేయడం కూడా చూపించేస్తాను. ఇది చూసారా, గట్టి పడింది. ఇందాక చెప్పానా గట్టి పడుతుందండి, మనకి ఇబ్బంది లేదని. ముద్ద చేసుకుందాము. చాలా బాగుంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే నిజం చెప్పాలంటే తెల్ల జొన్నల కన్నా పచ్చ జొన్నలు బలమైనవి. చూసారా, చాలా బాగుంటుందండి. అది ఎలానో ఏంటో వీడియో చూపించేసా కదా. మీరు చేసుకున్నాక ఈ వంట మీకు నచ్చితేనే ఒక లైక్ అండి, ఒక కామెంటు. దాంట్లోకి టమాటా పప్పు చేశాను, చాలా బాగుంటుంది. టమాటా పప్పు చేశానండి దాంట్లోకి, అది కూడా వేసేసుకుంది. ఆకుకూర పప్పు వండాను. టమాటా పప్పు అని చెప్పి అన్నా కానీ తర్వాత మా వారు అన్నాడు ఆకుకూర పప్పు వండివే చాలా బాగుంటుంది అన్నాడని ఆకుకూర పాలకూర పప్పు అండి, చాలా బాగుంటుంది. దాంట్లోకి వేసేసుకున్నాం. జొన్న సంగటి చాలా బాగుంటుందండి అస్సలు. ఇదిగో చూసావా ఎంత బాగుందోనండి. ఇది ఎలా ఉందో ఏంటో మా వారి కాడికి వెళ్ళి వీడియో చూపించేస్తాను. నెయ్యి వేసుకుందామండి, కమ్మగా ఉంటుంది. నిజం చెబుతున్నాను. కొంచెం నెయ్యి ఎంత రుచిగా ఉంటుందో చూపిస్తాను. దాన్ని వచ్చేస్తాను. జొన్న సంగటి ఎలా చేసింది, ఎలా వచ్చిందో ఏంటో. నెయ్యి కూడా వేసాను, బాగా కలుపుకోదాన్ని. తినేసి చాలా బాగుండి ఉంటుందండి, ఆరోగ్యానికి కూడా మంచిది. తిను ఎలా ఉందో చూస్తున్నాను. సూపర్ కదా. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.